సిటీ న్యూస్కు స్వాగతం. కృష్ణానదికి వరదలు వచ్చిన నేపథ్యంలో అవనిగడ్డ మండలం పాత ఎడ్లంగకు రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణానదికి వరదలు వచ్చిన నేపథ్యంలో అవనిగడ్డ మండలం పాత ఎడ్లలంకకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ గ్రామం నుండి అవనిగడ్డకు రావడానికి కృష్ణానదిపై గ్రామస్తులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న కాజువే నేటి వరద ఉధృతికి వారి కళ్లెదుటే కోతకు గురవడంతో ఆ గ్రామం నుండి అవనిగడ్డకు రావడానికి కృష్ణానదిపై గ్రామస్తులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న కాజువే నేటి వరద ఉధృతికి వారి కళ్లెదుటే కోతకు గురైంది. గడచిన 5 ఏళ్ల కాలంలో వచ్చిన వరదలకు ఈ కాజువే కోతకు గురవడంతో నాటి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గ్రామస్తులే స్వయంగా కాజువేని ఏర్పాటు చేసుకున్న విషయం విదితమే. గతంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవనిగడ్డ వచ్చిన సందర్భంలో ఎడ్లలంక కాలిబాట వంతెన నిర్మాణానికి 8.5 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నానని చెప్పినప్పటికీ ఇచ్చిన హామీ ఆచరణకు నోచుకోలేదు. మరలా నేడు అదేవిధంగా కాజువే కోతకు గురవడంతో గ్రామస్తులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పనులకు వెళ్లాలన్నా, పాఠశాలలకు వెళ్లాలన్నా, ఆసుపత్రికి వెళ్లాలన్నా గ్రామం దాటి అవనిగడ్డకు వెళ్లాల్సిందేనని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనైనా తమకు శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రానికి ఈ విధంగా జరగవచ్చు అని అనుకున్నామండి, ఎక్స్పెక్ట్ చేసినారు. ఆ విధంగానే జరిగింది. 3 lakhs + 10,000 క్యూసెక్ వాటర్ వదులుతా ఉన్నారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర. దాన్ని అనుకున్నాగానే మేము పొద్దున్నుంచి చర్యలు తీసుకున్నాము. ఒక పడవ ఏర్పాటు చేసాము. అటువైపు గ్రామస్తులకు రాకపోకలకు అనుకూలంగా ఉండేటట్లు. మరీ ఎక్కువ అనిపించి వాళ్ళకి ఏదైనా షెల్టర్ అవసరం అంటే అది కూడా అరేంజ్ చేస్తామండి. వరద పెరిగే అవకాశం ఉంది సార్. ప్రస్తుతానికైతే అక్కడ నుంచి పైన లెవెల్లో అయితే కొంచెం తగ్గిందండి. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ నుంచి మనకు కొంచెం పెరుగుతుంది. పాత ఎడ్లంక పల్లిపాలెంలో కాజువే వరద కారణంగా ఎలా కొట్టుకుపోతుందో చూస్తున్నారు. ఈ సమస్య అనేది ఇప్పుడు కాదని కొన్ని సంవత్సరాలుగా మా గ్రామస్తులందరూ కూడా అనుభవిస్తున్నటువంటి పెద్ద సమస్య ఇది. గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ తాత్కాలికంగా వంతెన నిర్మిస్తామని చెప్పారు. అదేవిధంగా పడవ ప్రయాణాలు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. అయినా కూడా ఇంతవరకు ఎటువంటి సహాయ సహకారం అందించలేదు మాకు. కనుక వెంటనే తక్షణం ప్రభుత్వం స్పందించి మా రాకపోకలకు విఘాతం కలిగినందుకు ఒక పడవ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇక్కడ నుంచి స్కూల్ పిల్లలు కానివ్వండి, కూలి పని చేసుకునే వాళ్ళు కానివ్వండి, వందలాది మంది జనాలు అవనగడ్డ వెళ్తూ ఉంటారు. వారికి ఈ కాజువే తెగిపోవడం వల్ల ఎటువంటి నిత్యావసరాలు కానీ కూలి పని కానీ వెళ్ళే అవకాశం ఉండదు. కనుక వెంటనే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి అనేక రకాలైన సహకారం ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం. స్కానింగ్ కేంద్రాలలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, అలా నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. స్కానింగ్ కేంద్రాలలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, దీనిని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ చట్టంపై జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 10వ అదనపు జిల్లా జడ్జి ఎస్ చిన్నబాబుతో కలిసి స్కానింగ్ కేంద్రాల దరఖాస్తుదారుల పత్రాలను పరిశీలించి అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం పట్ల సమాచారం ఉన్న జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలలో నిఘా ఉంచాలన్నారు. తనిఖీ టీములను ఏర్పాటు చేసి వారి ద్వారా తనిఖీలు నిర్వహించి చట్టాన్ని అతిక్రమించిన వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 10వ అదనపు జిల్లా జడ్జి ఎస్ చిన్నబాబు మాట్లాడుతూ జనాభాలో స్త్రీ పురుష లింగ నిష్పత్తులలో వ్యత్యాసం లేకుండా ప్రజలలో క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 87 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని, ప్రస్తుతం కొత్తగా స్కానింగ్ రిజిస్ట్రేషన్ కోసం 2 కేంద్రాలు, రెన్యువల్ కోసం 5 కేంద్రాలు, సవరణ నిమిత్తం 7 కేంద్రాలు, క్యాన్సిలేషన్ కోసం 4 కేంద్రాలు దరఖాస్తు చేసుకున్నారని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ జి గీతాబాయి వివరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ ప్రసాద్, గైనకాలజిస్ట్ ఎంకేవి లక్ష్మీకుమారి, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యురాలు కరెడ్ల సుశీల తదితరులు పాల్గొన్నారు. పామర్రు చల్లపల్లి రహదారి అధ్వాన్నంగా మారడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు వాహనదారులు వాపోతున్నారు. పామరు నుండి చల్లపల్లి రహదారి అధ్వాన్నంగా మారడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు వాహనదారులు వాపోతున్నారు. అనునిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిలో ప్రయాణం నరకప్రాయమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోతులమయంగా మారిన ఈ రోడ్డు అధ్వాన్నంగా ఉండడంతో అనేక ప్రమాదాలు జరిగి పలువురు గాయాల పాలయ్యారని, వర్షం వస్తే ఈ రోడ్డు పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతుందని వారు తెలిపారు. స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఈ రోడ్డు గురించి పట్టించుకున్న నాథుడే లేడని వారు వాపోయారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైన పామర్రు చల్లపల్లి రహదారి మరమ్మతులు చేపట్టడం గానీ, రోడ్డు నిర్మించడం గానీ చేయాలని వారు కోరుతున్నారు.
కామారి నుంచి సాలపిల్లి వరకు రోడ్డు అధ్వానంగా ఉందండి. ఎన్నో గోతులు పడిపోయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది హాస్పిటల్లో ఉన్నారు. కనీసం 5 సంవత్సరాల్లో ఒక రోడ్డు వేసింది లేదు. ఎన్ని వేల కోట్ల రూపాయలు తినేసే ప్రజాప్రతినిధులు రోడ్ల మీద ప్రాణాలు పోయిన కాడ కనికరించట్లా. కనీసం ఈ ఎన్ఏ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడైనా నేను రోడ్లు వేస్తానని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానండి. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం త్వరలో అమలు కాబోతోందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం త్వరలో అమలులోకి రాబోతుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం ఆర్టీసీ డిపోలో 5 నూతన బస్సులను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం త్వరలో కల్పిస్తామన్నారు. ఆర్టీసీని బలోపేతం చేయడంలో భాగంగా 1500 కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నారని, దీనిలో మొదటి విడతగా 200 బస్సులు కొనుగోలు చేశారన్నారు. 2014కు ముందు నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపిన ఘనత గత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వాణి, డిపో మేనేజర్ పెద్దిరాజు, జనసేన నాయకుడు బండి రామకృష్ణ, టీడీపీ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ బలోపేతం చేసే దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు 1500 బస్సులు రాష్ట్రంలో ప్రారంభించాలని చెప్పి, అందులో మచిలీపట్నానికి 2 స్టార్ లైనర్స్, అలాగే 3 నాన్ స్టాప్ విజయవాడకి మరి ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది సర్వీసెస్. మరి ఆ కార్యక్రమానికి చేసినటువంటి ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే ఆర్ఎంఓ గారు వాణి గారు, అలాగే డిపో మేనేజర్ గారు పెద్దరాజు గారు, రామకృష్ణ గారు, గోపిచంద్ గారు, ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. మనందరికీ తెలుసు, గతంలో ఆర్టీసీకి అన్ని విధాలు కూడా సహకరించింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. కార్మికుల పట్ల మరి అలాగే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం, ఆర్టీసీని బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. కానీ గత 5 సంవత్సరాలు ఆర్టీసీ సోదరులు పడినటువంటి కష్టాన్ని కళ్ళారా చూసాం. విలీనం పేరుతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నిజంగా చాలామంది ఎందుకు ఇలా జరిగిందని చెప్పి చాలా బాధపడ్డారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తా ఉంది. మనందరికీ తెలుసు, గతంలో ఏఎన్ఎల్ సర్వీసెస్ ఉన్నాయి. 2014 ముందు కేవలం 9 కోట్లే ఉండేది ఆదాయం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆ రోజున ఆర్టీసీ ఎంపీగా ఉన్నటువంటి మాధవరావు గారు కూడా దాన్ని ఆచరణ పెట్టడం వల్ల దాదాపు 280 కోట్ల రూపాయలు కేవలం కార్గో సర్వీసెస్ ద్వారా, ఏఎన్ఎల్ పాసెస్ ద్వారా వస్తుందంటే అది రాజకీయాలు ముందు చూపులో వస్తుందని దానికి ఈరోజు నిదర్శనం. మరి అటువంటి కార్యక్రమాలు మళ్ళీ ఆర్టీసీని బలోపేతం చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి సంయుక్తంగా పనిచేస్తామని ఆర్టీసీ కార్మిక సోదరులందరూ కూడా హామీ ఇస్తూ, ముఖ్యంగా మన మచిలీపట్నం నుంచి దాదాపు చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఆటో వచ్చాక కొంత ఇబ్బంది అవుతా ఉంది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాల్లో భాగంగా త్వరలోనే ఆడబిడ్డలకి ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడు అస్తవ్యస్తం చేశారు ఈ ప్రభుత్వం. అసలు చాలా దారుణంగా ఉంది. రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు అప్పులు బాగా చేశారు. ఇవాళ అవన్నీ కూడా డిపోకి ఒక మంచి సువర్ణ దశ రాబోతుందని చెప్పేసి మనకి అందరికీ కూడా శుభ సంకేతం కల్పిస్తూ ఉంది. దీంట్లో రోజులుగా 5 బస్సులు మనకి ఈ రోజు వచ్చాయి, ఇంకా బస్సులు కూడా రాబోతున్నాయి. సో ఈ సందర్భంగా వాటిని మన డిపోని ఉద్దేశించి, మన కార్మికులందరినీ ఉద్దేశించి మన అమూల్యమైన సందేశాన్ని వస్తుందిగా. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం యొక్క కార్మిక, కర్షక, రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక, రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా, ప్రజా సంఘాల కమిటీలు నిరసన వ్యక్తం చేశాయి. కేంద్రంలో ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక, రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ 1942 ఆగస్టు 9 క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్, సేవ్ ఇండియా, సేవ్ అగ్రికల్చర్ పేరిట
సంయుక్త కిసాన్ మోర్చా, ప్రజా సంఘాల కమిటీలు రేవతి సెంటర్లో నిరసన వ్యక్తం చేశాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల కొమ్ము కాస్తోందని కిసాన్ మోర్చా, ప్రజా సంఘాల నాయకులు ఈ సందర్భంగా ఆరోపించారు. స్వాతంత్రోద్యమంలో మొట్టమొదటగా క్విట్ ఇండియా పిలుపునే భారత స్వాతంత్ర సంగ్రామం పిలిపించింది. అందులో భాగంగానే నేడు క్విట్ కార్పొరేట్ అనేటువంటి పిలుపుతోటి అఖిలపక్షం అన్ని రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు రైతులు, ట్రేడ్ యూనియన్స్ అందరూ కలిపి ఈ క్విట్ కార్పొరేట్ దీనికి పిలిపివ్వటం జరిగింది. ప్రధానంగా నరేంద్ర మోడీ మూడవసారి ఎన్నికైన తర్వాత పార్లమెంట్లో బలం లేకపోయినప్పటికీ ఇతరుల బలంతో అధికారంలోకి వచ్చినప్పటికీ తన విధానాన్ని మార్చుకుంటారని చెప్పి భారత ప్రజలు ఆశించారు. ఆ ఆశించిన మేరకు ఏమీ ప్రయోజనం కలగపోగా కార్మికుల సమస్యలు కానీ, ఏ విద్యార్థుల సమస్యలు కానీ ఏ ఒక్క దీన్ని పరిష్కరించకుండా కేవలం కార్పొరేట్ సంస్థలకి రెట్టెవాచే పరిచి వాళ్ళకు అనుకూలంగా పిలిపివ్వటం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ క్విట్ కార్పొరేట్ అనేటువంటి నినాదంతో అన్ని సంఘాలు పిలిపించాయి. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ అన్ని పక్షాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఇప్పటికైనా మన భారతదేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలని మరి ఆగస్టు 9వ తారీఖున క్విట్ ఇండియా ఉద్యమం నిర్వహించడం జరిగింది. ఆ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ రోజున కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మరి రైతాంగ, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అన్ని జిల్లాల్లోనూ రాష్ట్రంలోనూ నిరసన కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చిన దానిలో భాగంగా మచిలీపట్నంలో రేవతి సెంటర్లో వివిధ కార్మిక సంఘాలు, అలాగే రైతు సంఘాలు, మరి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం మరి సొంతంగా బలం చేకూర్చుకో మన ఎలక్షన్లో రాకపోయినా కూడా 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తానని ప్రగల్పినటువంటి ప్రభుత్వం తను ఏకంగా ఒకే పార్టీగా నిర్మించలేకపోయింది. పక్కన పార్టీలతో సపోర్టుతో ప్రభుత్వాన్ని నియమించి మొన్న ప్రవేశపెట్టినటువంటి ఇవాళ కార్పొరేట్ సెక్టార్ రూపంలో మరి ఈనాడేటువంటి దోపిడీ మళ్ళీ ప్రారంభమైంది. మనందరూ తెలుసు. నరేంద్ర మోడీ గారు చెప్పారు 22కి వచ్చేటప్పటికి మొత్తం రైతాంగం సంబంధించి చూసినట్టు ఆదాయాలు రెట్టింపు చేస్తా అని చెప్పాడు. కానీ ఆదాయం లేదు. కానీ మన గత 10 సంవత్సరాల పరిపాలనలో రైతాంగం చూసినట్లయితే దాదాపు ఆత్మహత్యలు చేసుకున్న సంఖ్య చూసినట్టయితే 1,76,000 మంది అనేటువంటిది రైతులు అనేటువంటిది బలత్మరణాలు చేసుకుంటామనేటువంటి ప్రపంచంలో ఎక్కడుందంటే అది భారతదేశానికే చెల్లింది. అంటే రోజుకి 30 మంది అనేటువంటి వాళ్ళందరూ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని మనందరూ తెలిసిన విషయం. అదేవిధంగా గత బడ్జెట్లో చూసినట్లయితే మరి కరోనా సందర్భంలో మనం చూస్తాం. భారతదేశ బడ్జెట్ చూసినది 45 లక్షల కోట్ల రూపాయలు. కానీ కరోనా వచ్చిన సందర్భంలో 90% ఉన్న ప్రజానికి ఇచ్చినటువంటి ఎంత అంటే 92,000 కోట్ల రూపాయలు. వాళ్ళకి ఇచ్చిందే బియ్యం కానివ్వండి, నగదు కానివ్వండి. అదేవిధంగానటువంటి మూడోది వచ్చే గ్యాస్ సంబంధం చూసినట్టయితే 92,000 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చారు. మిగతాదంతా కార్పొరేట్ సెక్టర్ అనేటువంటిది 14 లక్షల కోట్ల రూపాయలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.